1857లో అద్భుతమైన పోరాటం. హిందువులు మామూలు కాదు, పౌరుషం. నేను 1000 ఏళ్ల ధర్మయుద్ధం అని పుస్తకం రాశాను. అందులో నేను మాట రాశాను, ప్రపంచంలో వీరుల జాతి ఏదన్నా ఉంది అంటే అది హిందువు జాతి ఒక్కటే అని నేను రాశాను. నేను ఛాలెంజ్ చేశా. ఎందుకు అని అంటే, మీరు జర్మన్లు గొప్ప, ఫ్రెంచ్ వాళ్ళు గొప్ప, ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప అంటారు కదా. ఒరే, మీ ఎదవల మీ జాతులన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త 632వ సంవత్సరంలో చనిపోతే ఒక 70-80 ఏళ్ళు తిరగకుండా ఆసియాలో, ఆఫ్రికాలో, యూరోప్లో ఉన్న ఈ గొప్ప వీరుల జాతులన్నీ కూడా ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయినాయి, ఇస్లామైజ్ అయిపోయినాయి. అన్నీ అలా అయినా మొత్తం ప్రపంచంలో 700 ఏళ్లకు పైగా, మొదలు 500 ఏళ్ల పాటు వాళ్ళని నిరోధించింది, తర్వాత రాకుండా అడ్డుకోగలిగింది. వచ్చిన తర్వాత 700 ఏళ్ళు వాళ్ళతో పోరాడింది హిందువులు మాత్రమే. పోరాడి కూడా హిందువులుగానే మిగిలారు అనేటువంటి వీరుల జాతి మనది అనేది మనం చెప్పటానికి, మన జాతిని కనుక మనం సంస్మరించటానికి, మన జాతి గొప్పతనం కనుక తెలిస్తే ఇలా మాట్లాడము. ఎవడో వాడేదో అంటాడు, వీడేదో అంటాడు, వాడి కోపం వస్తుందేమో, వీడి కోపం వస్తుందేమో, మనల్ని వీడెందుకని ఎందుకు అనాలండి అనేటువంటిది ఒక పౌరుషం జాతికి కావాలి కదా. ఈ పౌరుషం అనేది రాకుండా చంపేసింది ఈ రాజ్యాంగం.